బాలినేనితో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? ఆయనకు ప్రత్యామ్నాయ అవకాశాలు లేకుండా చేస్తున్నారా? వైవి సుబ్బారెడ్డి స్కెచ్ లో భాగమేనా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే మాట వినిపిస్తోంది. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా బాలినేని కీలక నిర్ణయం తీసుకోవటం లేదు. అలాగని బాలినేనికి జగన్ హామీ ఇవ్వటం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం వరకు బాలినేని రావటం, తిరుగుముఖం పట్టటం పరిపాటిగా మారింది. దగ్గర బంధువు అని కూడా చూడకుండా బాలినేని విషయంలో జగన్ ఓ రేంజ్ లో మైండ్ గేమ్ ఆడుతున్నారు. అయితే ప్రత్యామ్నాయ అవకాశం లేకపోవడంతో బాలినేని ఈ అవమానాలను దిగమింగుతూ ఎలాగో అలా టికెట్ సాధించుకోవాలని చూస్తున్నారు. సీఎం జగన్ కు వైవి సుబ్బారెడ్డి స్వయానా బాబాయ్. అటు బాలినేని శ్రీనివాసరెడ్డి సమీప బంధువు. బాలినేనికి వైవి సుబ్బారెడ్డి బావ అవుతారు. కానీ ఒంగోలు జిల్లాపై ఆధిపత్యం విషయంలో బాలినేనికి వైవికి విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే బాలినేని మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు. దీనికి వైవి సుబ్బారెడ్డి కారణమన్నది బాలినేని అనుమానం. అదే సమయంలో వైవికి జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. బాలినేనికి పార్టీలో ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు. అయినా సరే ఎలాగో అలా పార్టీలో ఉండేందుకే బాలినేని మొగ్గు చూపుతున్నారు. కానీ పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. తన టికెట్ విషయంలో జగన్ క్లారిటీ ఇవ్వటం లేదు. ఎంపీ మాగంటికి కూడా ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఒకసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, మరోసారి రోజాకు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అసలు ఈ విషయంలో బాలినేనికి పాలుపోవటం లేదు. అసలు బాలినేనికి టికెట్ ఇస్తారా ఇవ్వరా అన్నది ఇంతవరకు చెప్పలేదు. ప్రతిసారి బాలినేని పిలిపించుకుంటున్నారు. తీరా సీఎంఓకు వచ్చాక జగన్ కనిపించకుండా పోతున్నారు. ధనంజయ రెడ్డితో మాట్లాడి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. అయితే తాజాగా సీఎంఓకి వచ్చిన ఆయన జగన్ ను కలవలేకపోయారు. విజయసాయిరెడ్డిని కలిసి చర్చలు జరిపారు. ఇస్తే మాగుంటకు ఎంపీ సీట్ ఇవ్వండి, లేకుంటే తన కుమారుడికి ఇవ్వండి అంటూ విజ్ఞప్తి చేసి వెళ్లిపోయారు. నీకే టికెట్ లేదు, నీ కుమారుడికి ఎలా టికెట్ ఇస్తారు బాలినేని అంటూ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. అయితే జగన్ బాలినేని మధ్య ఏదో జరుగుతోంది. ఒకరినొకరు దెబ్బ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తన విషయంలో మాట చెల్లుబాటు కాకపోతే ప్రకాశం జిల్లాలో వైసీపీకి దారుణ దెబ్బతీయాలని బాలినేని భావిస్తున్నారు. చివరి వరకు ఛాన్స్ ఇవ్వకుండా బాలినేని నష్టపరచాలని జగన్ భావిస్తున్నారు. వీరి మధ్య ఎత్తుకు పై ఎత్తులు నడుస్తున్నట్టు అనుమానం ఉంది. బాలినేని జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కానీ అదేవీ జరగలేదు. అలాగని బాలినేని టీడీపీలో చేరలేదు. టీడీపీలో ఇప్పటికీ బలమైన అభ్యర్థులున్నారు. ఒకవేళ జనసేనలో చేరితే టికెట్ కోసం పవన్, చంద్రబాబును ఒప్పించే అవకాశం లేదు. అందుకే ప్రత్యామ్నాయం లేక బాలినేని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ నాయకత్వాన్ని విభేదిస్తే ఇబ్బందులకు గురికాక తప్పదని, అందుకే బాలినేని ఆచితూచి అడుగులు వేస్తున్నారని, ఒకవేళ టీడీపీ నుంచి సానుకూలత వస్తే జగన్ కు చుక్కలు చూపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే బాలినేని రాజకీయ భవితవ్యం 1-2 రోజుల్లో తేలనుంది. అది జగన్ చేతిలో ఉంది.